ఖమ్మం నగర ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు V9 ఛానల్. ఈరోజు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్లో ఐరన్ మర్చెంట్లో ఈరోజు శ్రీ సాయి భజన మండలి వారి వార్షికోత్సవ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలుకైతే భజన మండలి అని అంటే వీరు లేనిది ఏ కార్యక్రమాలు కూడా జరగవు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా భజన మండలి అనేది తప్పకుండా ఉండాల్సిందే. సో మన ఖమ్మంలో అయితే భజన మండలి వారు ఎక్కడున్నా కూడా వీరే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్, ఈరోజు ఎన్నో వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు? నా పేరు నాగేశ్వరరావు గన్నవరపు. మాది సాయి భజన మండలి ఖమ్మం. డిసెంబర్ 10వ తారీఖు 1998 సంవత్సరం కేవలం 5 మహిళలతోటి ప్రారంభించబడినటువంటి భజన మండలి ఇవాళ 500 కుటుంబాల సహకారంతో 27వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుంటుంది. ఈ రోజున చాలా చక్కటి ఆశీస్సులు, అద్భుతమైన అనుభూతులు సాయినాథుని దయతోని అందరూ కూడా అనుభూతులు పొంది ఉన్నారు. ఎన్నో వార్షికోత్సవం? ఈరోజు 27వ వార్షికోత్సవం మేడం. 27 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి కూడా అది చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, కరోనా కానీ, లాక్డౌన్ కానీ ఎక్కడ ఎప్పుడు కూడా ఒక బ్రేక్ రాకుండా కంటిన్యూస్గా ప్రతి గురువారం సాయి భజన మండలి సాయినాథుడికి అర్పిస్తూ వస్తున్న భజన మండలి మా సాయి భజన మండలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం మీ టీము? సుమారు ఒక 70-75 మంది ఉన్నారండి. ఓకే. సో ఖమ్మంలో ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం చేసినా మన భజన మండలి ఉండాల్సిందే. ఓకే. భజన మండలి ఉండాల్సిందే అంటే మా యొక్క సభ్యుల పాత్ర, మా యొక్క డెడికేషను అన్ని టెంపుల్స్కి మేము సహకరిస్తూ వస్తున్నాం. కాబట్టి మెయిన్గా ముఖ్యంగా బాబా టెంపుల్స్ కావచ్చు, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం టెంపుల్ కావచ్చు, కృష్ణ మందిరం కావచ్చు, అట్లా చాలామంది మమ్మల్ని పిలిచి వాళ్ళ యొక్క వార్షికోత్సవాలు కానీ, మెయిన్ అకేషన్స్ కానీ మా యొక్క భజన మండలి సహకారంతో భజనలు ఏర్పాటు చేస్తూ సర్వీస్ కార్యక్రమాలు కూడా మేము వాళ్ళకి సహకరిస్తుంటాం. అంటే సర్వీస్ అంటే ఫ్రీగా చేస్తుంటారా సార్? ఫ్రీగానే చేస్తుంటాం. భజనలు కూడా ఫ్రీగానే చేస్తాం. ఆటోస్తోని వెళ్ళి డోలక్ కాదు, మైక్ సెట్ కాదు, ప్రతిదీ కూడా మేమే అక్కడ వాళ్ళకి చేసి అవసరమైతే ఆ భజన పెట్టిన చోట ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక 5,000 కానీ, బియ్యం ప్యాకెట్ కానీ, కాలేజీ ఫీజులు కానీ, స్కూల్ పుస్తకాలు కానీ ఏదో ఒక రకంగా మేమే వాళ్ళకి సర్వీస్ అందిస్తున్నాం. అది ట్రస్ట్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయింది. బాబా చాలా అద్భుతమైన అనుభూతులు మాకు ఇచ్చారు. చెప్తే ఒక బుక్ రాసుకోవచ్చు, కానీ చాలామంది అది ఎవరి నమ్మకం వాళ్ళు. సుమారు ఒక 2 నెలల క్రితం మనకి చాలా టీవీల్లో, వాట్సాప్లో, పేపర్స్లో కూడా వచ్చింది. ముస్తాఫా నగర్ రోడ్ నెంబర్ 5లో విభూది బాబా దగ్గర నుంచి ఆ బాబా ఫోటో నుంచి విభూది పడే టైంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలతో ఉండి ఒక స్వామి సాయినాథుడు ఒంటి మీదకి వచ్చాడు. ఆ ఇంటి ఆ యజమానురాలకి, అమ్మ నా పరిస్థితి ఏం సాయి అని అడిగితే వీళ్ళందరి ముందు, అరే మీకు త్వరలో మనవడిని ఇస్తున్నాను, మీకు ఆ మనవడు పుట్టగానే నీకు 12 మనవడిని ఇస్తున్నాను, మనవడు పుట్టగానే మీ కష్టాలను తీరుతాయని అంటే, నేను ఇది కరెక్ట్ కాకపోతే బాబాని ఎంతమంది అండర్లైన్ చేస్తారు, నా పరిస్థితి ఏంది? 25-27 సంవత్సరాలుగా నేను ఇలా చేస్తున్నాను. మా ఊర్లో కూడా ఒక 30 సంవత్సరాలుగా ఒక ఆంజనేయ స్వామి గుడి బాధ్యత తీసుకొని నిత్య నైవేద్యానికి నేను ప్రతినిత్యం దానికోసం కృషి చేసి ఎండోమెంట్ చేయించి ఇప్పుడు దాని పేరు మీద ఒక 10 లక్షలు పక్కా పెట్టించి చేస్తున్నాను. ఎక్కడైనా నేను ఏమైనా తప్పు చేశానని ఒక ఆందోళన చెందిన టైంలో అద్భుతంగా కరెక్ట్గా ఇవాళకి 20 రోజులు చక్కటి మనవడిని బాబావారు ప్రసాదించారు. నిజంగా నాకు చాలా చాలా అద్భుతం ఉంది. నేను మీ యొక్క టీవీ సమక్షంలో సాయినాథునికి మళ్ళొక్కసారి 100,000 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి సమక్షంలో. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. అమ్మ మీరు చెప్పండి, మీరే స్వయంగా ఈ సాయి భజన మండలిని స్థాపించారు కదా, ఎలా అనిపిస్తుంది? మీలో ఇంతమంది సభ్యులు చేరారు, ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ఓం శ్రీ సాయిరామ్ అండి. బాబా భజన స్థాపించి 27 సంవత్సరాలు అయిందండి. అంటే నేను స్టార్టింగ్లో రాలేను, మా పిల్లలు కారణాలతో రాలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత మాత్రం చాలా అనుభూతులు పొందా అండి. బాబావారి చిన్న కష్టం ఏదైనా ఇచ్చినా సరే ఆయన పాదాలు పట్టుకుంటే ఆ సమస్య నాకు ఎమ్మటే తీరిపోయేదనమాట. ఏ చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా, నాకు బ్యాక్ ఆపరేషన్ అయింది. ఆ టైంలో బాబావారు నన్ను అసలు తను ముందుండి నన్ను నడిపించారు. ఎంత కష్టపడ్డా అంటే నాకు ఇదొక పునర్జన్మ అనమాట. స్వామి 90% నాది హోప్స్ లేదు, కానీ ఆ స్వామి ఆశీస్సులతో మళ్ళీ ఒక పునర్జన్మ అంతే బాబావారే వచ్చి కాపాడారు. ఇదే భజన మండలి ఎంత దూరమైనా ఫ్రీ సర్వీస్ తోటి వెళ్తుంటాం. మేము షిరిడి కూడా వెళ్ళాము. 250 మందితోటి షిరిడి వెళ్ళి అక్కడ చక్కగా బాబావారి భజన చేశాము. అందరికీ కూడా అనుభూతులు చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే ఎవరి సమస్య తగ్గట్టు వారికి బాబావారు మాత్రం చక్కగా
అందరిని ఆశీర్వదిస్తున్నారు. గురువారం వచ్చిందంటే 6 గంటలే అవుతుందంట సార్, ఎప్పుడు మేము భజనకి వెళ్ళిపోవాలి అని అలా అనిపిస్తుంది అన్నమాట. లాక్డౌనే కానీ ఏ కష్టం వచ్చినా, వర్షం రానియండి, ఏది వచ్చినా సరే ఒక్క నిమిషం కూడా ఆగం. మా సభ్యులు కూడా, భజన మెంబర్స్ కూడా అందరూ అలానే వచ్చేవాళ్ళు. ఎంత దూరమైనా పాపం ఆటోలకైనా అట్లా వచ్చేసేవాళ్ళు. కానీ బాబా వారు కూడా మమ్మల్ని అట్లనే ఆశీర్వదిస్తున్నారు. అలా ఇట్లా ఆశీర్వదిస్తూనే ఇట్లా 27 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా ముందు కూడా ఇంకా నడవాలి, భక్తులందరినీ ఆశీర్వదించాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరాం. అమ్మ, మీరు చెప్పండి, మీరు సాయి భజన మండలిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మీ అందరి టీంతో కలిసి వర్క్ చేయడం? ఇది 27 సంవత్సరాలు అవుతుందండి భజన ప్రారంభించి. మా ఇంటి పక్కోళ్ళు వెనకోళ్ళు అందరు బయట కూర్చుని ఆ రోజుల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళు కదా. అలా కూర్చున్నప్పుడు వీళ్ళు వెళ్తుండే వాళ్ళ ఆటోలో. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి గురువారం వెళ్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పేసి లక్ష్మి గారిని అడిగా, ఏమండి గురువారం మీరు ఎటు వెళ్తున్నారంటే, ప్రతి ఇంట్లో సాయిబాబా భజన జరుగుద్దండి వారం ఇట్లా భజన చేయడానికి వెళ్తున్నామంటే, మేము రావచ్చా అంటే రావచ్చండి అన్నారు. అంటే సర్లే అని నేను కూడా పోవడం ప్రారంభించా. అట్లా 12 ఏళ్ళు అయిందండి నేను పోబట్టి. చాలా బాగుంది. భజనకి వెళ్తుంటే ప్రతి గురువారం 6:30 నుంచి 7:30 వరకు మా భజన జరుగుతూనే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారా మీ భజనలో? అందరు ఉన్నారు. నేను ఇంకో 10 మంది అట్లా ఒక్కొక్కళ్ళం చేరుతున్నామండి భజనలో. ఇది చేరిన తర్వాత అందరి ఇళ్లలో భజన పెడతాం కదా, వాళ్ళ అనుభూతులు కూడా మాకు చెబుతున్నారు. మాకు బాగా జరిగిందండి భజన, మేము ఫలానా కోరిక కోరుకున్నాం, ఈ కోరిక తీరాలని చెప్పి భజన పెట్టుకుంటున్నాం అని పెడుతున్నాము. వాళ్ళు కూడా పెట్టించుకుంటున్నారు. కానీ మేము రూపాయి ఆశించాం. ఆటోలకి మేమే వెళ్ళిపోతాం, ఎంత దూరం అయిపోయినా సరే. ఎంత సేవ, బాబా సేవ కాదు, బాబా సేవలో మేమున్నాం. మేము ఆయన్ని నమ్ముకున్నామండి. ప్రతి గురువారం వెళ్ళాల్సిందే, భజన జరగాల్సిందే. కానీ గురువారం వచ్చిన తర్వాత అసలు ఖాళీ ఉండదు మాకు. ఆ గురువారం వచ్చిందంటే భజన ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేసి, ఏమండి మా ఇంట్లో భజన పెట్టరా, మా ఇంట్లో భజన. ఇంతవరకు ఆగలేదు, ఎక్కడా ఆగలేదు భజన. మాకు సంతోషం అనిపిస్తుంది అలా పోవటం. దీనికి అన్నిటికీ మూల కారణం నాగేశ్వరరావు గారు, రాజ్యలక్ష్మి గారు. వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఒక 5గురితో స్థాపించారండి. వాళ్ళు అలా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత మాకు తెలిసింది ఇంకా పెరగాలని, ఇంకా జరగాలని చెప్పేసి, ఇంకా బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. సార్, మీరు చెప్పండి, శ్రీ సాయి భజన మండలిలో మీరు ఒక సభ్యునిగా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సాయిరాం అండి. శ్రీ సాయి భజన మండలి అనేది గత 27 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అయితే ఆ 27 సంవత్సరాల క్రితం అందరూ ఏంటంటే రోడ్ల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఆయవారం పెట్టే టైంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి సంకల్పించారు మా బావగారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదే విధంగా కరోనా టైంలో కానివ్వండి, ఏ వర్షాలు రానివ్వండి, తుఫాన్లు రానివ్వండి, ఏదైనా రానివ్వండి, ఏ టైంలో అయినా సరే కంపల్సరీ ప్రతి గురువారం భజన కార్యక్రమం అనేది నిర్వహించాల్సిందే. 25 సంవత్సరాల క్రితం మేము చాలా తక్కువ పొజిషన్లో ఉన్న అందరం కూడా చాలా కష్టపడేది. ఎక్కడో కోదాడలో అటు ఇటు సైడ్ కూడా ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఉండి, అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మానికి అక్కడ 5:45కి అయినా సరే అక్కడ బయలుదేరి 6:30కి ఇక్కడ భజనకి 10 నిమిషాలైనా సరే భజనలో పార్టిసిపేట్ చేయాలి, భజనలో ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ కూడా చాలామంది భక్తులు అందరూ దగ్గర ఒక 1000-1500 మంది ఇందులో సభ్యులు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి గురువారం తప్పకుండా 6:30 to 7:30 భజన కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పేద విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడం కానివ్వండి, లేని వాళ్ళకి కొద్దిగా అట్లా ఇవ్వడం, బియ్యం అలాంటివి ఇవ్వడం కానీ, కొన్ని సర్వీస్ కార్యక్రమాలు, కొంతమందికి ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించడం, పేద విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలన్నీ కూడా చాలా చేస్తున్నాం. గత 27 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఇంకా దీన్ని నా ఉద్దేశం ఏంటంటే 50 సంవత్సరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 50 సంవత్సరాలు కూడా ఈ కమిటీ సభ్యులను కూడా ఎంతే ఆరోగ్యంగా ఉండాలని, బాబా వారు అందరినీ దీవించాలని, 50వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరాం. శ్రీ సాయి భజన మండలి ఖమ్మం వారి 27వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు అని అంటే దానికి ప్రధాన కారణం మహిళలని చెప్పవచ్చు. సో మహిళలందరూ ఈరోజు ఒక క్రమశిక్షణగా అందరూ కూర్చున్నారు ఒకటే శారీలో, యూనిఫామ్లో. సో ఒక్కసారి అందరూ బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్కి, బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్కి. సో చూసారు కదండి, శ్రీ సాయి భజన మండలి ఖమ్మం వారు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ రానున్న రోజుల్లో మరింత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా V9 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి తలలు చక్క పెట్టి కెమెరాకి వెళ్ళి చూడండి. ఝాన్సీ ఇటు రావు గారు, నాగేశ్వర గారు మీరు ఇటే చూడండి కాసేపు. అంటే సాయిబాబుకి వెళ్ళి చూడండి. రామూర్తి స్వాతి గారు రెడీ, నాగేశ్వర రెడీ. बोलो साईनाथ महाराज के, बोलो साईनाथ महाराज के. ओम साई श्री साई जय जय साई. 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 ओम साई श्री साई शिरडी साई. ఈరోజు మన భజన మండలి 27వ వార్షికోత్సవం. అందరం కూడా చక్కగా బాబావారి సేవలో ఈరోజు పొద్దునే నగర సంకీర్తన మరియు శ్రీకృష్ణ గోశాలయందు చక్కగా గోవులకు ఆహారం అందించి ఇప్పుడే భజనకు రెడీ అయి వచ్చారు. ముఖ్యంగా మన యొక్క భజన మండలి మెంబర్ భూమా జయశ్రీ వాళ్ళ సారు అనుకోకుండా బాబాలో ఐక్యం కావటం మనందరం కూడా కోరుకోలేని వార్త. ఎంత వేడినా ఏమి కోరినా అది వాళ్ళకి మనం పూడ్చలేని లోటు. కాబట్టి భూమా నాగేశ్వరరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరం కూడా ఒక్క నిమిషం ఇక్కడే బాబావారి సన్నిధిలో ఇంకా 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 బాబా ఆశీస్సులతోటి వారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సాయి భజన మండలితో పాటుగా బాబా ఆశీస్సుగా సపోర్ట్ ఉండాలని కోరుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా మౌనం పాడుదాం కళ్ళు మూసుకొని. భూమా నాగేశ్వరరావు గారు, భూమా జయశ్రీ భజన మండలి స్టార్ట్ చేసినప్పటి నుంచి గత 27 సంవత్సరాలుగా చక్కని సేవలు మనందరికీ కూడా అందించు వస్తున్నారు. అనుకోకుండా నాగేశ్వరరావు గారు బాబాలో ఐక్యం కావటం మనందరికీ పెద్ద లోటు. అయినప్పటికీ వారి ఫ్యామిలీకి సాయినాథన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ అదేవిధంగా మన భజన మండలి ప్రారంభించినటువంటి ఖమ్మంపాటి చంద్రశేఖర్ అన్నపూర్ణ దంపతులు వారు కూడా గత 27 సంవత్సరాలుగా మన భజన మండలితో మమేకమై మన ఒక బిడ్డల వలె వారికి సేవలు అందించి వారిని స్వామి ఐక్యం చేయడం జరిగింది. వారికి కూడా చక్కని వారి యొక్క ఆత్మకు శాంతి జరగాలని మనస్ఫూర్తిగా సాయినాథ్ని కోరుకుందాం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. साईनाथ महाराज की जय जय जननी मां
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంభునాథ సుబ్రహ్మణ్యం
मृत्योर्मा शांति शांति शांति। ఓం శ్రీ సాయిరామ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి వెళ్ళాలి. ఇక్కడ కుర్చీలో కూర్చొని నేను బాబావారి ముందు ఉన్నాను, నాకు చాలా ఆరోగ్యం. మీరు దిగాలమ్మా, దేవుడు ఫోటో దగ్గర ఎవరు ఉండదు. వాణి దీపాలండి. ఖమ్మం పట్టణ ప్రముఖులు, ఖమ్మం గాంధీ చౌక్ వరప్రదాత షిరిడి సాయి మందిర్ చైర్మన్ శ్రీ వేములపల్లి వెంకటేశ్వర గారిని సాధారణంగా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తదుపరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, స్టడీ సర్కిల్ కాలేజ్ అండ్ స్కూల్స్ యజమాని శ్రీ గోపు నరసింహారావు గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినాయక హాస్పిటల్స్ అధినేత పశుపతి లక్ష్మణరావు గారు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మొత్తం కూడా నెట్ లైవ్లో చాలా మంది చూస్తున్నారు. అందున మన యొక్క భజన మండలి ఖమ్మం సత్యసాయి సేవా సమితి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం చాలా సార్లు వాళ్ళ ముందు మనం చాలా గతం షిరిడి సాయి ఆశీస్సులతో సాయిరామ్ ఎవరు కూడా మాట్లాడద్దు. ఈ ఉన్న వన్నవారు కూడా చక్కగా సాయినాథుని ఆశీస్సులు మనం పొందే విధంగా ఈ యొక్క భజన మండలి వార్షికోత్సవం జరుపుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ 10, 1998 సంవత్సరం చెరువు బజార్ శుక్రవారపేటలోని ఒక చిన్న సందులో 5 మహిళలతో ఏర్పడిన భజన మండలి చక్కగా ఈరోజు మీ అందరి అభిమానంతో భగవంతుని ఆశీస్సులతోటి 27 సంవత్సరాలు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి అవరోధం లేకుండా కంటిన్యూస్ గా గురువారం భజన చేస్తూ 27వ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా మన అందరి యందు కూడా ఆ యొక్క సాయినాథుని ఆశీస్సులు ఉన్నట్టుగా మనం భావించుకుందాం.
మళ్ళొక్కసారి మన యొక్క భజన మండలి స్టార్ట్ చేసినటువంటి 5 వ్యక్తుల్లో భూమా జయశ్రీ ఒకరు, వారి యొక్క సారు భూమా నాగేశ్వరరావు గారు మన 25వ తారీఖు నాడు సాయిలో అయిపోయారు. మళ్ళొక్కసారి భూమా నాగేశ్వరరావు గారికి మన భజన మండలి స్థాపించినటువంటి ఖమ్మంపాటి చంద్రశేఖర్ అన్నపూర్ణ దంపతులకు సాయినాథుని ఆశీస్సులతో వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ యొక్క 27వ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కని సాయినాథుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ముందు గాంధీ చౌక్ వరప్రదాత షిరిడి సాయి మందిర్ చైర్మన్ శ్రీ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు గారిని మన భజన మండలిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. సాయిరామ్. సాయి భజన మండలి 27వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియవస్తున్నాను. ముందుగా ఎప్పుడో మా పిన్ని బాబాయ్ గారు స్థాపించినటువంటి ఈ సాయి భజన మండలి కొద్ది మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి 27 సంవత్సరాల్లో ఇంతమంది సభ్యులు ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే 27 సంవత్సరాలు ఒక సంస్థ, ఒక భజన మండలి ఇంత అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడంలోనే దాని గొప్పదనం అవుతుంది. దానికి బాధ్యత వహిస్తున్నటువంటి గన్నారపు నాగేశ్వరరావు గారిని అభినందించాలి. ఎందుకంటే ఇంతమంది సభ్యుల్ని ఒకే తాటిపై నడవడం అనేది చాలా కష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యవహారం ఉంటుంది. అయినా ప్రతి గురువారం టైం ప్రకారం భజనలు చేస్తూ ఖమ్మం పట్టణంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మీ భజన మండలికి అభినందనీయం. అలాగే 27 సంవత్సరాలు ఇప్పటికైంది. ఇంకా 23 సంవత్సరాలు చేసుకొని నాగేశ్వరరావు గారు 30కి ఆఫ్ చేస్తానని మొన్న నాతో మాట వరుసగా అన్నారు. నా వల్ల కావట్లేదు సార్, ఇక ఇంకా 2 ఏళ్ళు చేసి 30తో ఆఫ్ చేస్తానని. అలా వద్దు, పాతోళ్ళ కాల పెద్దవాళ్ళు అయిపోతుంటే కొత్త వాళ్ళు వస్తుంటారు. 50 సంవత్సరాలు కంప్లీట్ చేయి, నీకు మాట దక్కుతుంది, పేరు దక్కుతుంది, మా కోఆపరేషన్ కూడా ఉంటుంది. నీకు ఎప్పుడు నేను ఉన్నా కదా, మీకు ఏ అవసరం వచ్చినా నేను అండదండగా ఉంటామని ఆయనకి చెప్పారు. మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఆయన్ని నిరుత్సాహపరచుకుంటా ఈ సంస్థని 50 ఏళ్ళ దాకా నడిపేటట్టు ఆయనకు సహకరించండి. ఏదైనా చిన్న చిన్న స్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, కానీ సంస్థను మాత్రం ఆఫ్ చేయొచ్చు దయచేసి. ఎందుకంటే మన భజన మండలి అనేది పట్టణంలో మీ తర్వాతనే ఏ సంస్థ, ఏ భజన మండలి ఉన్నా కూడా సాయి భజన మండలి తర్వాతనే ఏ భజన మండలి అయినా. అలాగే ఇంకా మీకు 2026లో మీ సహకారం, సత్య సాయిబాబా సంఘ సభ్యులతో సహకారం, తర్వాత మా వరప్రదాత సభ్యుల సహకారంతో 2026లో ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందంటే, మనం పోయిన ఫిబ్రవరి, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గ్రౌండ్లో చేసుకున్నటువంటి హనుమాన్ చాలీసా తరహాలోనే ఉంటుంది. అంత పెద్ద కార్యక్రమం సన్నాహం చేస్తున్నాను. దానికి మీరు సత్యసాయి సంస్థలు అందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం జరుగుతుంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా ప్రోగ్రాం కూడా మేము అనుకున్న దానికంటే 3 రెట్లు సక్సెస్ అయింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఉత్తేజంతో ఇంకొక ప్రోగ్రాం ఒకటి 2026లో చేయాలని సంకల్పం చేసుకున్నాం. దానికి మీ అందరి సహకారాలు కూడా కావాలని ఆశిస్తున్నాను. అలాగే మీ భజన మండలి సంస్థ ఇంకా ఎదుగుతూ ముందుకు పోవాలని మీ అందరూ బాబా కృపకు పాత్రలు కావాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ వేములపల్లి వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క ఫంక్షన్ హాల్ మనం అడగగానే ఎన్నిసార్లు అడిగినా సరే వారి ఆధ్వర్యంలో ఉన్నంతవరకు మన భజన మండలి మెంబర్ వారణాసి రాజలక్ష్మి గారి భర్త గారు అయినటువంటి వారణాసి శశిరావు గారు చక్కటి సహకారం ఇచ్చి ఎన్నిసార్లు అయినా మనకి మీటింగ్లు కానీ ఫంక్షన్లు కానీ ఇచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి డయస్ మీద ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, ఇంకొక ముఖ్య అతిథితో ఒకరు
మోత్కూరి శ్రీధర్ బాబు వారు సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని కోరుకుందాం. వారు సుమారు ఒక 600-700 కిలోమీటర్లు కేవలం మన భజన మండలి వార్షికోత్సవం కోసం విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు మీరందరూ కూడా చక్కగా పాటలేనటువంటి శ్రీధర్ గారు మన భజన మండలి మీద, మన భజన మండలి ఒక మెంబర్, ఆయన ఒక కుటుంబ సభ్యుడు. ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే గాంధీ చౌక్ల ప్రోగ్రాం కావచ్చు, మన భజన మండలి వార్షికోత్సవం కావచ్చు, ఎంత బిజీ ఉన్నా ఆయన ఒక స్కూల్కి అధినేత అయినా సరే మన కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి వాటిని కూడా సాధారణంగా స్టేజ్ మీకు ఆహ్వానించున్నాం. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్ రావు గారిని బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక చింతన నిరంతరం మానవాళిలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, అంతర్గతంగా అయితే అందరిలో కూడా భగవంతుడు విశేషంగా ప్రపంచవ్యాప్తంగానే ఒక రకమైన ఆలోచన మాత్రము అందరిలోనూ తీసుకురాగలిగాడు భగవంతుడు. ఈ సందర్భంలో ఈ రోజున వరప్రదాయని షిరిడి సాయి భజన మండలి 27వ వార్షికోత్సవాన్ని మనందరం ఆత్మీయులందరూ సమావేశమయ్యారు. ఇచ్చేసిన అతిథులకి, ఆత్మీయులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా కోరుకుంటూ, మనందరం కూడా ఆధ్యాత్మిక చింతనాశక్తులై ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ, ఒక నామం వహిస్తూ, ఎంతో కొంత విలువలు నేర్చుకుంటూ 27 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తూ వచ్చాం. 27 సంవత్సరాలు అంటే అది చిన్న కాలమే కాదు. 27 సంవత్సరాలు అంటే మన యొక్క జీవన విధానం 100 సంవత్సరాలు అయితే 27 సంవత్సరాలు 1/4 ఆఫ్ ది లైఫ్. 27 సంవత్సరాల్లో మనం ఇంత అత్యంత అద్భుతంగా, ఆనందంగా భగవన్నామం చేసుకుంటూ, సాయినాథుడి కృపతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ, ఎన్నెన్నో కోరికల చిట్కాలన్నింటినీ సాయినాథుడి యొక్క ఒడిలో పెట్టుకొని, ఆ బరువులన్నీ ఆయన భిక్షాటన చేసి ఆయన మోసుకుంటూ, మనందరి యొక్క కర్మలన్నింటినీ కూడా మనతో సత్కర్మలు చేయించి, మనలో ఉన్న దుష్కర్మలన్నీ క్లీన్ చేస్తూ 27 సంవత్సరాలు మనం ప్రయాణం చేసామంటే ఖచ్చితంగా మనలో ఎంతో కొంత ఆత్మ పరిశీలన జరగాలి. ఆధ్యాత్మిక చింతనలో నిరంతరంగా వస్తున్నామంటే, ఒక స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయిపోయినా పర్వాలేదు, ఒక వ్యాపారం చేసి లాభ నష్టాలు వచ్చినా పర్వాలేదు ప్రపంచానికి, కానీ ఆధ్యాత్మిక చింతనాశక్తులై పూర్వజన్మ సుకృతం చేత, తల్లిదండ్రుల పుణ్యఫలం చేత ఇటువంటి యొక్క భజన మండలి ఆధ్యాత్మికంలో మనం పాల్గొంచుకునే అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ యొక్క ఖమ్మం టౌన్లో సుమారుగా 10 లక్షల జనాభా ఉన్నారు. దానిలో ఆధ్యాత్మిక చింతన నిరంతరంగా ఎంతమంది చేస్తున్నారు? 100 మంది మాత్రమే ఉన్నారు. ఇన్ని జన్మల సుకృతం ఉంటే ఇంత ఆనందంగా, ఇంత ఆత్మీయంగా ఆ యొక్క ఎవరు నమ్మిన దైవం, షిరిడి సాయి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఏ దైవాన్ని పూజించుకోలేండి, కానీ ఓవరాల్ లక్షల మందిలో 100 మందికి అవకాశం ఇస్తున్నారంటే దీనిని కూడా మనం కొన్ని పరిశీలన చేసుకుంటే, ఇన్ని జన్మల సుకృతం ఉంటే స్వామివారు నాకు అవకాశం ఇచ్చారు. మరి ఆ సుకృతాన్ని 27 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. దీని అంతర్గతంగా పరిశీలన చేసుకొని ఎంతవరకు నేను ఈ చింతనలో నాలో మార్పు వచ్చింది, నాలో అంతర్గత పరిశోధన ఎంతవరకు బయలుదేరింది, నా వంతుగా నా జీవిత లక్ష్యం ఏమిటి, మానవాళిగా భగవంతుడు నాకు ఈ దేహాన్ని ప్రసాదించాడు, ఈ దేహం ద్వారా భగవంతుడి తాలూకు లక్ష్యాన్ని ఏ రీతిగా సమాజానికి అర్పించాలి అనే దాని మీద నిరంతరమైన పరిశీలన మనం చేస్తూ, తల్లిదండ్రులందరం కూడా మనందరం విలువలతో కూడిన జీవన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే మన పిల్లలు కూడా మన బాటలో ప్రయాణించే అవకాశం లేని పక్షంలో మనందరం ఇక్కడ ఉన్నాము. అందరిలో ఆందోళన ఉంది. కొడుకు వరకు పర్వాలేదు, కానీ మన వాళ్ళు ఎలా ఉంటారు అనే ఆందోళన అందరిలో సమాజంలో కనిపిస్తుంది. ఎందుకని? సామాజిక పరిస్థితులు ఎన్నెన్నో ఈ సామాజికమైన
కర్మలు మనం చూస్తున్నాం. పరిస్థితులు కూడా రాను రాను డే బై డే పరిస్థితులు కూడా మీడియా ద్వారా అనుకోండి, మన అంతర్గతంగా అనుకోండి, ప్రిడిక్షన్ చెప్పామనుకోండి, భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఒక ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. దానికి గల కారణము సరైన చింతన, ఆధ్యాత్మిక చింతనలో మనం మూఢభక్తి విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలో. మూఢభక్తి కాదు కావాల్సింది, ఆత్మజ్ఞానాన్ని, విచక్షణతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొంతవరకు మనం ప్రయత్నం చేస్తూ పోతే ఫలితాలు ఇంకొంచెం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. మన మునిమనవుల గురించి, మనవుల గురించి ఆలోచించే కంటే కూడా వర్తమానంలో నా వంతుగా నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఈ దేహానికి నేను భగవంతుడి రుణం ఎలా తీర్చుకోగలుగుతాననే పరిశీలన మనం చేసుకొని ఎంతో కొంత ప్రతినిత్యము సత్కర్మలు చేస్తూ మాట సాయమో చేస్తామో, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సాయినాథుడు తాలూకా అన్ని గ్రంథాల సారాంశం ఏదైతే ఉందో దానిని నిరంతరంగా ఎంతో కొంత మనము ఆచరణలో పెట్టగలిగితే తప్పనిసరిగా మన కుటుంబంలోనూ మన సమాజంలోనూ ఈ యొక్క పరిస్థితులు కనిపించవు. మనకి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం, ఎంతో ఆందోళన పడుతున్నాం, అందరం ఆవేదన పడుతున్నాం. కానీ ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, కానీ ఆలోచన చేయటం లేదు, ఆశయం సంకల్పించుకోవట్లేదు మనలో. తప్పనిసరిగా ఈనాటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రయాణం ఉత్కృష్టమైన సమస్యలు ఉన్నా సరే కొంచెము ఆలోచన అద్భుతంగా చేసి కొంచెము ప్రతినిత్యము కూడా ఈరోజు నామం చేశాను, ఈ నామం ఈ గంట ఎలా గడిచింది, ఈ నామం తదుపరి నేను ఇంటికి వెళ్తే నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని మనం కొంచెం పరిశీలన చేసుకొని చెక్ చేసుకుంటూ పోతే మన జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సాధన కూడా ముందుకెళ్ళాలని ఆ యొక్క సత్కర్మం ద్వారా మీరు, మీ పిల్లలు అందరూ ఆనందంగా సమాజంలో మరింత ఆనందాన్ని అందరికీ వచ్చే విధంగా ఆ సాయినాథుని మనందరికీ ఆశీర్వాదాలు ఈ అవకాశం ఇచ్చిన సాయినాథుని అక్కడ భజన మండలి వారికి అందరికీ చేసిన సాయి భక్తులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. తర్వాత స్టడీ సర్కిల్ కాలేజీ అధినేత శ్రీ గోపు నరసింహారావు గారు మన యొక్క భజన మండలి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ భగవాన్ శరణం, సాయి శరణం. ముందుగా ఆ సాయిబాబా ముందు నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఆ బాబాకి, ఆ బాబా యొక్క నిర్వాహకులకి, ఆ బాబా యొక్క సేవకులకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను నాగేశ్వరరావు గారు నన్ను పిలిచేటప్పుడు నన్ను ఆధ్యాత్మికవేత్త అన్నాడు. క్షమించాలి, నేను దాంట్లో అంత నైపుణ్యత నాకు లేదు. కానీ నేను వ్యక్తిత్వ వికాసం, నేను ఒక లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని, కరస్పాండెంట్ని, ఒక 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కామర్స్ ఫ్యాకల్టీని. కాకపోతే నేను కూడా ఒక ధర్మంలో ఉన్నాను, ఒక ధర్మాన్ని పాటిస్తున్నాను. మా ధర్మ సంస్థ పేరు ఏకం, అంటే అంబా భగవాన్ కుమారుడైన కృష్ణాజీ యొక్క సేవలో, అంటే వారి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను. సరే, ఎవరు ఏ ధర్మం చెప్పినా ఒకటే. అందరూ కూడా ఇప్పుడు మనకి వారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆధ్యాత్మికత అనేది హేతుబద్ధమైన ఆధ్యాత్మికత కావాలి. మీకు ఎక్కడా కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ప్రతి భగవద్గీత చరణంలో కూడా హేతుబద్ధత ఉంది, శాస్త్రీయత ఉన్నది, మూఢనమ్మకాలు కాదు. ఆ హేతుబద్ధమైన ఆధ్యాత్మికత ఉంది. ఆ ఆధ్యాత్మికతకు అనుగుణంగానే మనం భగవంతుడికి దగ్గర కావాలి. అంటే దాంట్లో శాస్త్రీయత ఉన్నది, శాస్త్రీయత లేదు అనుకోబాకండి. ప్రతి దానికి శాస్త్రీయత ఉంది. ఒక చిన్న ఈరోజు ఎక్కువ సమయం తీసుకోను, తదుపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక ఒక్క 15 నిమిషాలు మాత్రమే నాకు అవకాశం అడిగాను నాగేశ్వరరావు గారిని. ఆ 15 నిమిషాలు పూర్తి చేసి నేను ఈ వేదిక నుంచి దిగి వెళ్ళిపోతాను. ఇలానే భగవంతుడు తత్వం మనందరికీ తెలిసింది. భగవంతుడు యథోక్తకారి.
భగవంతుడు మీరు సృష్టించుకోగలుగుతారు, భగవంతుడిని మనం సృష్టించుకోగలుగుతాం. మీరు ఎలా సృష్టించుకుంటే అలానే భగవంతుడిని అనుగ్రహిస్తాడు. భగవంతుడిని మీరు ఎలా సృష్టించుకుంటే అలానే అనుగ్రహిస్తాడు. అంతేకాదు యథోక్త గారి భగవంతుడు ఎవరికి లొంగిపోతాడంటే భక్తుడికి లొంగిపోతాడు. భక్తుడికి లొంగిపోతాడు, విషయం గుర్తుపెట్టుకోండి. మిగతా ఎవరికి కూడా లొంగిపోడు. అయితే మనము చాలా సందర్భాల్లో కూడా ఆ భగవంతుడితో బంధము ఉందా లేదా అనే దాన్ని ప్రశ్నించుకోవాలి. క్షమించాలి, ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడలేదు, ధర్మాల గురించే మాట్లాడుతున్నాను, అది ముందుగా గుర్తుపెట్టుకోండి. మనము ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి భజన చేస్తాం, సత్సంగం చేస్తాం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మన భగవంతుడు మనం రూపొందించుకునే భగవంతుడు ఎలా ఉండాలంటే మీరు సృష్టించుకోండి, అలా సృష్టించుకొని భగవంతుని కోరుకొని ఏది కావాలి. అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు ఉన్నాయి మాకు, ఇంకా నేను అనే భావం నాలో ఉంది. అందుకని మనకి సంఘర్షణలు, తగాదాలు, ఆధిపత్యాలు, పోర్లు వస్తుంటాయి. ఇటువంటి మన సంఘాల్లో కూడా చాలా సంఘాల్లో సమస్యలు వస్తుంటాయి. వాటికి మనంతరం మనమే పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి కూడా చేసి వెళ్ళకూడదు. మనమే మన బాబా ఎవరి అధీనంలో ఉన్నారు, వీళ్ళంతా కూడా సాక్షాత్తు ఆ యొక్క బాబా యొక్క సంరక్షణ ఉన్నారు, బాబా యొక్క ఇంట్లో ఉన్నారు, బాబా యొక్క గృహంలో ఉన్నారు, బాబా గనుగులుగా మీరు ఉన్నారు. దానికి ఎంత గొప్పవాళ్ళు మీకు తెలియదు. కనుక ఆవిడ చెప్తారు, కళ్ళు మూసుకోవడం, అందరూ కళ్ళు మూసుకోండి. మీకు బాబా కావాలంటే బాబాను, భగవాన్ కావాలంటే భగవాను, కృష్ణ పరమాత్ముడు కావాలంటే కృష్ణ పరమాత్ముడిని, ఏ దేవుడు కావాలో ఆ దేవుణ్ణి మీ హృదయంలో ఒక సింహాసనం వేయండి. మీ హృదయంలో ఒక సింహాసనం వేయండి. ఇది ఎవరు మాట్లాడవద్దు. ఆ సింహాసనంలో వాడిని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి మీ భగవంతుడిని మీరు ఏ రూపంగా ఉండాలో అడగండి. మీ భగవంతుడు ప్రేమగా ఉండాలా, భగవంతుడు కరుణగా ఉండాలా, లేదా నీలో ఉన్న కోపం తీసేసే భగవంతుడు కావాలా, నీకు సంపూర్ణమైన ఆరోగ్యించే భగవంతుడు కావాలా, లేదా నీ అహంకారం తీసే భగవంతుడు కావాలా, నీ యొక్క కామ క్రోధాలు తీసేసే భగవంతుడు కావాలా, ఏ భగవంతుడు కావాలో మీరు సృష్టించుకోండి. అలా రూపకల్పన చేసుకొని మీ హృదయంలో నింపుకొంచుకున్న ఆ భగవంతుడు మీ ఇష్టదైవాన్ని అలానే కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవద్దామా? ఆశీర్వదించవయ్యా సాయి మము ఆశీర్వదించవయ్యా, నీ పాద పద్మాలపై భక్తితో వెళ్ళమిల్లినాము సాయి. ఆశీర్వదించవయ్యా సాయి మము ఆశీర్వదించవయ్యా, మా సాయి ఆనందమయ్యవయ్యా, అభయమయ్యవయ్యా, మా సాయి ఐశ్వర్యమయ్యవయ్యా, ఆశీర్వదించవయ్యా.
చేస్తున్నారో చూసుకోండి, ఆ రూపంలోనే ఉన్నట్టుగానే ఊహించుకోండి. ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే అంత మంచిది. నీకు ఏం కావాలంటే అది అద్భుతమైన అనుగ్రహం ఇస్తారు భగవాన్, బాబా ఇస్తారు. నా బాబా నాకు కావలసినప్పుడల్లా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా పిలిచినా పిలవపోయినా నాకు తోడుగా నీడగా నాతోనే ఉంటాడు అని భావించండి. నా మాటలోను నా ఆలోచనలోను క్రియలోను నా బాబా నా దగ్గరే ఉంటాడు, నాతోనే ఉంటాడు. నేను అడిగిన వెంటనే నాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలానే కళ్ళు మూసుకొని చేతులు చాపండి అమ్మా, 2 చేతులు చాపండి. నేను బాబా అనుగ్రహీతోస్మి అన్నప్పుడు మీరు కూడా అనుగ్రహీతోస్మి అనండి. అట్లా 3 సార్లు అంటారు. బాబా అనుగ్రహీతోస్మి, బాబా అనుగ్రహీతోస్మి, బాబా అనుగ్రహీతోస్మి. ఆ అనుగ్రహాన్ని ఈ తల మీద పెట్టుకోండి, నిదానంగా పెట్టుకోండి. నిదానంగా కడుగేసి బాబా ఈ భాగ్యం కల్పించినటువంటి బాబా సేవకులకి భక్తులకి అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు నరసింహారావు గారికి. శుభ సాయంకాలం సాయిరాం అందరికీ, సాయి భక్తులందరికీ. మన సాయి భజన మండలి 27వ వార్షికోత్సవం. సాయి భజన మండలి మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, ఎక్కడో చెరువు బజార్లో స్టార్ట్ చేసి ఈ రోజున ఇంత అభివృద్ధి చెంది మనం ఈ రకంగా 27వ వార్షికోత్సవం జరుపుకోవడానికి దీని వెనక సాయి భజన మండలి సభ్యులందరి కృషి చాలా అమితంగా ఉన్నది. అందులో నాగేశ్వరరావు గారు ఏదో నేను 30 ఏళ్ళే చేస్తాను తర్వాత చేయనడానికి ఆయన ఎవరు కాదు. సాయినాథ్ ఆశీస్సులు ఉండాలి, కానీ అది 30 సంవత్సరాలు జరగవచ్చు, 50 సంవత్సరాలు జరగవచ్చు, ఎన్ని సంవత్సరాలు జరగవచ్చు. అది మన చేతుల్లో ఏం లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. అది నిత్యం జరిగే సాధన. ఇది ఆగిపోయేది కాదు, ఆగకూడదు కూడా. అలాగే ఈ ఐరన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు మా 26 మంది ఉన్నారు. మీరు ఎప్పుడు అడిగినా మేము కాదనకుండా ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తున్నామంటే మాలో కూడా చిన్న స్వార్థం ఉందండి. మేము కూడా మా అందరికీ కూడా సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ ఎప్పుడు అడిగినా సాయినాథ్ ఆశీస్సులతో మా ఖాళీనే ఉంటుంది. అది కూడా ఖాళీగా ఉండి మా సభ్యులందరం డిస్కస్ చేసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మా సభ్యులు కొంతమంది భూమా వెంకటరమణ, చొక్కారు రామారు ముఖ్యమైన మొక్కలు అనుకొని ఈ కళ్యాణ మండపాన్ని కొంచెం రెనోవేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహం గట్టిగా ఉండి చేశారు. అలాగే మన సభ్యులు చైర్మన్ గారు వరప్రసాద్ శ్రీని చేయడం, వేములపల్లి వెంకటేశ్వరరావు గారు ఎలా అయితే దివ్యంగా వాళ్ళ సాయి మందిరాన్ని దివ్యంగా నడుపుతున్నారో మా ఐరన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ కూడా అంత దివ్యంగా నడవాలని మేము కోరుకుంటున్నాం. సాయినాథ్ ఆశ్రమం అందరూ ఉన్నారు. అలాగే సార్ సుధాకర్ గారు చెప్పారు, సాయి భజన మండలి కాకుండా సాయి సేవా సమితి అని పేరు మార్చుకోవడం బాగుంటుంది అన్నారు. సేవా సమితి అంటే మనం సేవ చేయడానికి భజన ఒకటే కాదు, సేవ కూడా చేయాలని ఒక దృక్పథంతో సార్ చెప్పారు. అది కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఈ 21వ సంవత్సరం వార్షికలు మీ మధ్యలో చేరామండి. ముందున్న సభ్యులు చాలామంది ఉన్నారు. మా కుటుంబం కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం దీనికి అడగ వేములపల్లి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా కాలం మనకు సహాయం చేస్తున్నారు. మనం ఎన్నిసార్లు వార్షికోత్సవం చేసినా చాలాసార్లు మనం అక్కడ భజన మందిరంలో అక్కడ మా సాయిబాబా గుడిలో కూడా చేశాము చాలాసార్లు. అలాగే మన నరసింహరావు గారు ఆధ్యాత్మిక ప్రసంగం బాగా చేశారు. అందరికి సాయి భక్తులందరికీ కూడా సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని. అలాగే ఎంతో దూరం నుంచి వచ్చిన శ్రీధర్ గారు మనకి మంచి పాటలతోటి సాయి భక్తితోటి గీతాలతోటి మనల్ని అలరిస్తున్నారు. అందరికీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన చైర్మన్ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ. మాట్లాడలేదు అనుకుంటే మనందరికీ ఎక్కువ మాట్లాడాడు. చివరిగా శ్రీధర్ గారు వారు మాట్లాడే ముందు వినాయక హాస్పిటల్స్, స్వాతి హాస్పిటల్స్ అధినేత శ్రీ పశుపతి లక్ష్మణరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
లక్ష్మణరావు గారు ఎక్కడున్నా జయబులు సాయినాథ్ మహారాజ్ కి. సుమారు 10 సంవత్సరాలు అవుతుంది నాకు ఖమ్మానికి రిలేషన్షిప్. సో 2015 ఉన్న సమయం నేను ఉద్యోగం చేసిన అన్ని ఊర్లలో కన్నా అతి తక్కువ సమయం గడిపింది ఖమ్మంలోనే. 3-4 నెలలు ఎంతో ఉన్నాను నేను ఇక్కడ. కానీ అతి ఎక్కువ సమయం నేను వస్తున్నది వెళ్తున్నది రిలేషన్షిప్ ఉన్నది కూడా ఖమ్మం వాళ్ళతో. అది నా అదృష్టం. అది ఒక మహాన్ పురుషుడు కూడా చెప్పారు ఫస్ట్ వచ్చిన 1 డేలోనే. సో చాలా చాలా ధన్యవాదాలు ఖమ్మం మొత్తం అందరికీ కూడా. సో నేను కూడా ఖమ్మం వాడినే. 2 కొప్పులు ఒక చోట ఉంటేనే చాలా కష్టం అంటారు. అలాంటిది ఒక 100 మంది కొప్పుల్ని కలిపి ఒక జడ కింద అల్లి పట్టి బిగించి ఆ భజన మండలిని నడిపిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఇంకెంత గొప్పవారో. సో ఆయన కొంచెం అందరూ కూడా గట్టిగా చెప్పండి పడ్డారు. ఎందుకంటే మా ఇంట్లో నా కూతురికి మా మిస్సెస్కి అంటే ప్రతి ఇంట్లో ఉన్నదే. మరి కొంచెం నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఉన్నదే. పడుతుందా పడదా? పడుతుందా? తల్లికి కూతురికి పడదు, సమస్య లేదు. అలాంటిది అంటే తల్లి ఏదైనా అంటే కూతురికి కోపం, కూతురు ఏదైనా అంటే తల్లికి కోపం. ఎందుకంటే వయసు తేడా. తల్లిలో కూతురు ఉండాలని కోరుకుంటుంది, కూతురులో తల్లి ఉండాలని కోరుకుంటుంది. ఎవరిలా వాళ్ళు ఉండాలని కోరుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందా? అలాగే అత్తకి కోడలికి కూడా పడదు, వయసు తేడా. అప్పుడే వచ్చే కోడలికి అత్త ఏమనుకుంటుంది అంటే నాలాగా అన్ని అది ఎలా సాధ్యం అండి? అత్త ఆల్రెడీ ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్, కోడలికి ఇప్పుడు వచ్చింది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నాగేశ్వరరావు గారు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మేమందరమే అంటే, ఒక 2 మగవాళ్ళను, ఒక 4 మగవాళ్ళను, ఒక 40 మంది మగవాళ్ళను, ఒక 100, 2000, 3000 ఎన్ని లక్షలైనా అందరినీ కలిపి కూర్చోబెట్టి మనందరం వేరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి అంత శక్తిని భగవంతుడు ఆయనకి ఇచ్చారు. 27 సంవత్సరాలు అంటే యుక్త వయసుకి తీసుకొచ్చారు. ఒక్క విషయం అయితే గుర్తు పెట్టుకోండి, నేను నా ఆరిజిన్ సత్సాయి ఆర్గనైజేషన్. నేను వచ్చింది సత్సాయి ఆర్గనైజేషన్ నుంచి. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనే మాట్లాడాలి అన్నా ఒకటే మాట్లాడతాను, నెక్స్ట్ ఏంటి? మీకు ఇచ్చాడు భగవంతుడు అనుగ్రహాన్ని. మహా అయితే ఒక 100 కోట్లు సంపాదిస్తారు, ఒక 200 కోట్లు సంపాదిస్తారు, 300 కోట్లు సంపాదిస్తారు. దేనికి? మా పిల్లలకి ఇవ్వడానికి. సరే, నువ్వు ఆధ్యాత్మిక తత్వంలోకి వచ్చావు కదా, నీ పిల్లలకి ఏమి ఇచ్చావు? ఏమి ఇవ్వట్లేదు కదా. అంటే సార్ మా పిల్లలు అమెరికాలో మందిరాలు లేవా? ఆఫ్రికాలో మందిరాలు లేవా? కనీసం ఏ రోజైనా కూడా కనీసం అంటే జనరల్గా ఇప్పుడు అమ్మమ్మలకి, తాతయ్యలకి, నాన్నమ్మలకి అధికారాలు లేవు. నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాకు జరిగి ఇందాక లెక్చరర్ గారు మాట్లాడితే ఆ విషయం చెప్తాం అనుకుంటున్నాను. ఎవరికి ఎవరి మీద హక్కు లేదు, హక్కు ఉన్నట్టు భ్రమిస్తున్నాం అంతే. ఎందుకు జరుగుతుంది ఇదంతా? 6 నెలల మనవడికి ఫోన్ ఇవ్వకపోతే నేలకేసి కొడేస్తాడు ఫోన్ని. వాడికి ఫోన్ అలవాటు చేస్తుంది ఎవరు? మనం కాదా? అన్నం తినడానికి ఫోన్ కావాలా? మా అమ్మ నాకు అన్నం పెట్టేటప్పుడు ఫోన్ ఏమైనా చూపించిందా? మీ అమ్మ మీకు అన్నం పెట్టేటప్పుడు ఫోన్ ఏమైనా చూపించిందా? టీవీ ఏమైనా ఉందా? ఆ రోజుల్లో మనం బతకలేదా? ప్రశాంతంగా లేవా? ఆ రోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నాం. ఇందాక ఆయన అన్నట్టు రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆల్రెడీ సగానికి సగం దూరం తూరిపోయింది, ఇంకా మిగిలింది పార్ట్ ఉంది. దయచేసి ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీ ఆస్తులు ఎలాగైతే కూడబెట్టుకుంటున్నారో ఇది కూడా ఒక ఆస్తి. ఇది ఆధ్యాత్మిక ఆస్తి. దీనిని రాబోయేటువంటి తరాలకు కానీ మీరు అందించకపోతే చేతులారా మనమే మన తాలూకా ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ పాపం మనదే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనవన్నైనా, కొడుకునైనా, కూతురునైనా, కోడలనైనా, ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ఆధ్యాత్మికం సంబంధించినట్టు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఏమో చెప్పలేం, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. మీరు తీసుకొస్తేనే కదా, నాకు ఖమ్మం మందిరం పరిచయం అయితేనే కదా నాకు ఇక్కడ నుంచి లింక్ అనేది కనెక్ట్ అయింది, ఇంత బలంగా చేకూరింది. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. రాబోయే తరాన్ని కానీ మీరు తీసుకురాకపోతే మీ అదృష్టం, మిమ్మల్ని ఎవరు తీసుకురాకుండానే మీరు వచ్చారేమో. నాకు తెలిసేది జరగదు. ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర చెప్పి తీసుకొని రావాల్సిందే. కానీ రాబోయేటువంటి తరాన్ని నేను సత్సాయి ఆర్గనైజేషన్లో కూడా అదే చెప్తున్నా, మీకు కూడా అదే చెప్తున్నా. రాబోయే తరాన్ని కానీ మీరు తెర మీదకి తీసుకురాకపోతే వాళ్ళు తెర వెనుక మనుషులే అయిపోతారు. ఎప్పుడు చూసినా ఈ వయసు మీరినటువంటి మనం మాత్రమే ఉండిపోతాం ఇక్కడ.
మనకు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాలి. మనకు ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది, ఏది ఉచ్యం ఏది నీచం అనేది మనకి తెలుసు, వాళ్ళకి అది కూడా తెలియదు. అందుకే లేని కొన్ని ఘోరాలు మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆధ్యాత్మిక తత్వం ఒక్కటే మన పిల్లలని సరైన మార్గంలో నడిపించగలిగేది అని సత్యసాయి భగవానుడు 1969లోనే కనిపెట్టాడు. ఆయన అప్పుడే బాల వికాసాన్ని పెట్టాడు. నాకు తెలిసి ఈ రోజు వరకు బాల వికాస్కి వెళ్ళిన ఏ ఒక్క పిల్లోడు కూడా, అంటే ఈ రోజు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు, వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. అది మాత్రం సత్యం. సాధ్యమైనంత వరకు వాటికి మనకి చేతనైతే ఇంట్లో చెప్పండి, లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, పిల్లల్ని పంపించండి. దయచేసి తర్వాత తరాన్ని తయారు చేయండి, తర్వాత తరాన్ని ముందుకు తీసుకురండి. మీ తదనంతరం వాళ్ళు నడిపగలిగితేనే వీళ్ళు పెట్టారు 27 సంవత్సరాలు అయింది. ఎవరిని ఉద్దేశించి పెట్టారంటే 30 ఏళ్ళు క్లోజ్ చేసేస్తాం అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. మీ వల్ల ఎప్పుడవుతుందో తెలుసా? ఎప్పుడు క్లోజ్ చేయడం అవుతుందో తెలుసా? వచ్చేటువంటి తరానికి మీరు అందించకపోతే ఇక్కడతో ఇది సమాధి చెందుతుంది. ఆ పాపాన్ని మూట కట్టుకోవడానిక మీరు ఇంత సంస్థ నెలకొల్పింది? ఏ సంస్థ అయినా కూడా నెలకొల్పాల్సింది జీవితాన్ని చూడడానికి, తరతరాలు చూడడానికి, అంతే కదా. మీ ఆస్తులు కూడా పెట్టుకున్న దేనికోసం? తరతరాలు ఉండడానికే కదా. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని కానీ రాబోయేటువంటి తరానికి అందించకపోతే మనం చేసినటువంటి పుణ్యం మనకే శాపంగా మారుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. నాకు తెలిసి మా బాధ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి గట్టిగా సాయం. మనకి చాలా పెద్ద అలవాటు అండి. ఏది అర్థమైనా అర్థం కాకపోయినా 2 చేతులు భగవంతుడు ఇచ్చాడు కదా, ఫస్ట్ చప్పట్లు కొడేస్తాం. చప్పట్లు వద్దు. జై బలో సాయినాథ్ మహారాజ్ కి, బోలో నారాయణ, జై జై విఠల, బోలో నారాయణ, జై జై విఠల, సాయి నారాయణ రంగ రంగ విఠల, సాయి నారాయణ రంగ రంగ విఠల, బోలో నారాయణ, జై జై విఠల, గోవింద విఠల, గోపాల విఠల, గోవింద విఠల, గోపాల విఠల, గోపాల విఠల, పాండురంగ విఠల, గోపాల విఠల, పాండురంగ విఠల, శ్రీరంగ విఠల, సాయి రంగ విఠల, శ్రీరంగ విఠల, సాయి రంగ విఠల, బోలో నారాయణ, జై జై విఠల, బోలో నారాయణ, జై జై విఠల, సాయి నారాయణ రంగ రంగ విఠల, హరి బోలో, హరి బోలో, హరి బోలో నారాయణ, జై జై విఠల, గోవింద విఠల, గోపాల విఠల, గోపాల విఠల, పాండురంగ విఠల, శ్రీరంగ విఠల, సాయి రంగ విఠల, శ్రీరంగ విఠల, సాయి రంగ విఠల, బోలో నారాయణ, జై జై విఠల, జై బోలో సాయినాథ్ మహారాజ్ కి. శిశుర్ వేత్తి పసురు వేత్తి వేత్తి గాన రసఫణి అన్నారు బాబా వారు. కాదు, భగవంతుడు కూడా మనకి ఇదే మాట చెప్పుకుంటున్నాడు. ఎప్పుడో సనాతన ధర్మం నుంచి వస్తుంది. నాతో నువ్వు గంటలు గంటలు యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. నా నామ సంకీర్తనని ఒక్కసారి మనసారా పిలిస్తే చేస్తే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే కలవు స్మరణ ముక్తి మనకు తెలుసండి. ముందుగానే మనకు అంత ఓపిక ఉండదని భగవంతుడికి ముందే తెలిసి, బాబు మీకు అంత సీన్ లేదురా నాయన,
సో సత్యయుగం నుంచి మన త్రేతాయుగం ద్వాపరయుగం వరకు ఉన్నటువంటి ఓపికలు మీకు ఉండవు కాబట్టి కొన్ని చిన్న పని చేయండి. స్మరణాన్ముక్తి, అరే మీరు స్మరించండి రా బాబు అన్న కూడా కష్టం. అంటే ఈ రోజుల్లో ఎలాగా భగవంతుడు కరుణిస్తాడు, నువ్వు స్మరిస్తే, మనసుతో పిలిస్తే మన వెంటై, మన జంటై, మన కంటై, మన పంటై ఉంటాడు. కాబట్టి జయ బలో సాయినాథ్ మహారాజ్ కి. మరొకసారి మీకు అంటే మనకు 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా నాగేశ్వరరావు గారికి మాత్రం చాలా 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 ధన్యవాదాలు. ఇలాగే ఆయురారోగ్యేశ్వర్యాన్ని కూడా సాయినాథుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇప్పుడు ఆలస్యం నరసింహారావు గారు వారు ఒక చిన్న బుక్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ బాబావారి సన్నిధిలో ఉంచాం. ఒక నిమిషంలో ఆ కార్యక్రమం అయిపోగానే తదుపరి కార్యక్రమం కలవం. ఓం సాయి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ 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 సాయి సత్యసాయినాథ్ వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిలుతూ ఈ 27వ వార్షికోత్సవ వేడుకల్లో షిరిడి సాయినాథుని మహిమలు, తద్వారా సత్యసాయినాథుని దగ్గర పొందినటువంటి అనేక లీలల్ని ఖండాంతరాలు దాటి అమెరికాలో ఉన్నటువంటి ఒక స్వామి డివోటి రాసినటువంటి ఒక గ్రంథాన్ని ఈ వేడుకల సందర్భంగా ఈ సాయినాథుని సమక్షంలో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. షిరిడి టు పర్తి, షిరిడి సాయినాథునితో తన జీవితం ప్రారంభించి ఇప్పుడు తను 70+ ఉండి సత్యసాయినాథునితో అనుభవిస్తున్నటువంటి ఆ అనుభూతులన్నీ తెలియజేస్తూ చక్కగా ఒక గ్రంథాన్ని అందించారు. అది ప్రతి సాయి కుటుంబ సభ్యుని గృహంలో ఆ పుస్తకం ఉండాలి. ముఖ్యంగా షిరిడి సాయినాథునితో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా ఏదో స్వఘోష వారికి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పడం కాదు, స్వామివారి ఇచ్చిన మెసేజ్ని ప్రతి అంశంలో స్వామివారి ఇచ్చినటువంటి మెసేజ్ని వారు అందించారు. మరి అలాంటి గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడానికి వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ సమావేశంలో మనకి మార్గాలు వేరైనా మన గమ్యం ఒక్కటే, వేరు వేరు మార్గాల ద్వారా మన సాధన జరుగుతూ ఉంది. కానీ అల్టిమేట్ గోల్ అనేది మనకి అందరికీ ఒకటే. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వనజ్యోతి ఆశ్రమం నుంచి మన సోదరులు వచ్చారు. ఖమ్మంలో ఇటీవల వారు కూడా చక్కటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా జిల్లా అధ్యక్షులు వారు ఇప్పుడు ఎట్లయితే వారి సాయి భజన మండలిని సమితిగా చేసుకుని సేవా కార్యక్రమాలు చేయమని వారు చెప్పారు, అలాగే వారికి కూడా అలాంటి మెసేజ్ అందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బాధ్యులు శ్రీ శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ శ్రీనివాసరావు గారు మరుజ్యోతి ఆశ్రమ బాధ్యులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషంలో ఈ కార్యక్రమం ముగిస్తాము. శ్రీమతి యశోద ముక్కామల గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది, రాయడం జరిగింది. వారు బాల్యం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ప్రౌఢావస్థ వరకు భగవాన్ సత్యసాయి బాబా, షిరిడి సాయిబాబా వారి వైపు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణ అనుభవాలు ఈ గ్రంథంలో పాఠక హృదయాలను స్పృశించే విధంగా వివరించారు. తాను చూసిన దివ్యమైన స్వప్నాలు, అనుభవాలు, పొందిన అనూహ్యమైన రక్షణలను వివరించడం ద్వారా యశోద గారు తనలోని భగవాన్ బాబా వారు సంభవింపజేసిన మానసికమైన మార్పులను సోదాహరణంగా వివరించారు. ప్రతి అనుభవం ద్వారా భగవాన్ బాబా వారు ఎంతో సున్నితంగాను, శక్తివంతంగాను,
బోధన చేస్తూ జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించాలి అని తెలియజేస్తూనే తన విశ్వాసాన్ని మరింత దృఢతరం చేస్తూ భగవంతుని సర్వజ్ఞత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వశక్తిమయత్వాన్ని తనకు ఏ విధంగా ఎరగలోనికి తెచ్చారో రచయిత్రి భావస్ఫోరకంగా తెలియజేశారు. సంభాషణ శైలిలో వ్రాయబడిన ఈ పుస్తకం భగవాన్ బాబా వారి బోధనలకు దర్పణం పట్టడమే కాక భక్తులు తమ జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడంలో ఏ విధమైన ఆధ్యాత్మిక సూత్రాలను అనుసరించాలా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. భగవంతుని ప్రేమ కరుణలకు ఈ పుస్తకం ఒక ప్రభావవంతమైన సాక్షిగా నిలుస్తుంది. భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎక్కడ ఎలా ఉన్నా వారి ప్రేమకు భగవంతుని ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న అంశాన్ని చాలా సోదాహరణంగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం సాయి భజన మండలి సభ్యులందరి ఇళ్ళకి ఆ పుస్తకాన్ని వారి ఇంటికి చేర్చడం జరుగుతుంది. తప్పకుండా ఆ పుస్తకాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ని మన నిత్య దైనందిన జీవితంలో మనం ఆచరించడానికి ప్రయత్నం చేసి భగవాన్ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ పెద్దల చేత ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా భగవంతుని గాయత్రి నామం చేస్తూ గ్రంథావిష్కరణ వరకు కూడా గాయత్రి నామం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం శిరడి వాసాయ విద్మహే ద్వారకామాయ ధీమహి తన్నో సాయినాథ. అందరికి కూడా సాయి ప్రసాదంగా అల్పాహారం ఉంది. దయచేసి మా బాబుకి లాస్ట్ అంటే మొన్న ఆగస్టు కాకుండా అంతకుముందు ఆగస్టు 22వ తారీఖు నాడు మ్యారేజ్ జరిగింది. పోయినసారి మార్చి 30వ తారీఖు నాడు మనకు ఉగాది పండుగ వచ్చింది. కానీ అదే రోజు మా చిన్నబాబు, చాలా మందికి మా యొక్క పెద్దబాబు అక్కడి గురించే తెలుసు. చిన్నబ్బాయి 97లో పుట్టాడు. 2002లో బాబు స్వామిలో ఐక్యమయ్యాడు. అది పుట్టినరోజు మార్చి 30. అయితే మా కోడలికి మా చిన్నబ్బాయి అంటే ఆమె కూడా చక్కటి అభిమానంతో ఆమెకి జనరల్గా డేట్ వస్తుంది కదా లేడీస్కి, 28వ తారీఖు. మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది వినాలి. 28వ తారీఖు అయితే 30వ తారీఖు మన కొత్త సంవత్సరం. బాబా వారు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగింది, ఆయనే ఆశీర్వదించారు కాబట్టి. 30వ తారీఖు ఉగాది పండుగ, బాబుది బర్త్డే, చిన్నబాబుది. 28వ తారీఖు ఆమెకి డేట్ ప్రాబ్లం. ఆమె మా చిన్నబాబు ఫోటో ముందు కూర్చొని, యశ్వంత్ బాబు పేరు, నాకు కనుక రేపు ఒక్కరోజు నువ్వు డేట్ ఆఫ్ చేస్తే ఎల్లుండి నీ బర్త్డేకి నేను కేక్ కట్ చేస్తా ఉగాది పండుగ రోజున అని ఆమె మనసులో అనుకొని దండం పెట్టుకుంది. 25వ తారీఖు డేట్ రాలేదు.
29 రాలేదు, 30 రాలేదు, 30వ తారీఖు ఉగాది రోజున వాడి బర్త్డే రోజు కేక్ కట్ చేయించింది. చేశాక ఇక వీళ్ళు మధ్యాహ్నం పడుకున్నాక బాబు కళ్ళకు వచ్చాడు. వచ్చి, వదిన నేను పలానా సాయిబాబా గుడిలోనే ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను, పలానా చోట నేను పలానా కూర్చొని ఉంటాను, మీరు వస్తే నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. ఈ అమ్మాయికి అర్థం కాలేదు, కళ కంటిన్యూ అవుతుంది. మా బాబు మా కోడలు ఇద్దరు కూడా సాయిబాబా గుడికి వెళ్ళారు. మా చిన్న అబ్బాయి కనపడ్డాడు. బాబా గుడిలో దర్శనం చేసుకొని బండి మీద, ఎందుకంటే 5 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు కాబట్టి ఆ చిన్న ఫోటోని మనసులో ఉంది. బండి మీద మధ్యలో కూర్చొని ఇంటికి వచ్చి వీళ్ళతో పాటు వీళ్ళ యొక్క ఫ్లాట్కి వచ్చి ఆ ఇల్లు మొత్తం చూసి నేను మీ దగ్గరే ఉంటాను, మీతోనే ఉంటానని చెప్పి మా యొక్క కొడుకు కోడల మధ్యలో పడుకున్నాడు వాడు. ఎప్పుడు 30వ తారీఖు ఉగాది, వాడి బర్త్డే రోజు. ఈ అమ్మాయి కళ మెలుకొచ్చింది. ఏంటి, నాకు యశ్వంత్ ఇలా కళకు వచ్చాడు అని అనుకుంది. కానీ అదే డేటు ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది ఒక సెక్షన్. రెండో సెక్షన్ ఏంటంటే, మొన్న మనకి బాబా ఫోటోల నుంచి విభూతి వచ్చింది. శివకుర్తి వెంకటలక్ష్మి గారికి అప్పుడప్పుడు బాబా వారు ఒంటి మీదకి వచ్చి వాక్ చెప్తుంటారు. మనందరం కూడా ఒక 100-150 మందితోని వెంకన్న గారి ఆధ్వర్యంలో చక్కటి భజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అద్భుతంగా భజన జరుగుతుంది. టక్కన స్వామి వారు ఆమె మీదకి ఒంటి మీదకి వచ్చాడు. వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాడు. నాకు మైక్ తీసుకొని దగ్గరికి వెళ్ళాను. తన్మయత్వంలో బాబా వారు ఉన్నారు. కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కరుణ చూపే వాడవని బాబా, కరుణ చూపే వాడవని బాబా, కరుణ చూపే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, దోషి కరులాంటి పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్య. ఈ పాట స్వామి ముందు పాడా. చక్కగా కళ్ళు మూసుకొని ఊగుతూ తన్మయత్వంతో పాట విన్నారు. వెంకన్న గారు ఉన్నారు, నిరంజన్ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 150 మంది. నా యొక్క ఆత్మ ఆగలేక నాకు చాలా డబ్బులు బయట ఇవ్వడం జరిగింది. రావట్లేదు. నేను ఏమి చెప్పలేదు. బాబా దగ్గరికి వెళ్ళి, స్వామి నా సమస్యలు ఎలా తీరుతాయి అని అన్నాను. అరే, నీకు త్వరలో 12 మనవడిని ఇస్తాను, వాడు పుట్టాక నీ సమస్యలు తీరుతాయని చెప్పాడు. మీరు నమ్మండి నమ్మకండి, మా కోడలు చూపించింది ఎక్కడ, హైదరాబాద్ శృతి హాస్పిటల్ అమీర్పూర్. 7 నెలల హాస్పిటల్ నిద్రకు వచ్చింది. మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ పోవట్లేదు, నేను ఇక్కడ అంకుల్ హాస్పిటల్లో చూపించుకుంటా అంది. పోయి మేము అక్కడ ఒక డాక్టర్ దగ్గర పోయి ముందు పేదాయించుకున్నాం. ఏది స్వామి అనుకున్నాం. నరేష్ గారిని అడిగాం, వాళ్ళని అడిగాం, మిగిలిన చెప్పారు. తీరా అక్కడికి పోయాక ఒక డాక్టర్ పేరు సాయి ప్రసన్న అని వచ్చింది. వెంటనే ఆ డాక్టర్ గారు మేము అపాయింట్మెంట్ రాయించుకుంది వేరే డాక్టర్. బట్ సాయి ప్రసన్న గారి గురించి చూశాక మేము మార్చుకున్నాం. ఆ డాక్టర్ గారు ఒక బాబా లెక్కనే నాది బాధ్యత, మీకు ఇబ్బంది లేదని చెప్పి డెలివరీ డేట్ అనుకోకుండా ఆ రోజు రావటం, తీరా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పడం, ఆపరేషన్ చేయడం జరిగింది. మాకు ఆ రోజున కొంచెం నక్షత్రం 2 రోజుల తర్వాత అయితే బాగుంటుందని చెప్పి మేడం గారితో నేను ఖచ్చితంగా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశా. లేదండి తప్పదండి అన్నాను. ఏమైతే అయిపోయిందని చెప్పి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మా బాబు అన్నాడు, డాడీ నాకు ఎందుకో అమ్మాయి అనిపిస్తుంది అన్నాడు. మరి బాబా వారు అందరూ చెప్పారు, యశ్వంత్ వచ్చి మధ్యలో పడుకున్నాడు, మరి ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకొని ఒక 5 నిమిషాల సేపు ఆ బాబాని ప్రే చేసుకుంటూ ఉన్నాను. కరెక్ట్గా 10 నిమిషాల్లో బాబుని పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చారు. నిజంగా బాబా డాక్టర్ గారు చెబుతుంటే కళ్ళమ్మట నాకు నీళ్లు కారాయి. ఎందుకంటే 2 నెలల ముందే ఎలాంటి స్కానింగ్ లేకుండా, ఎలాంటి టెస్ట్ లేకుండా, మీలో 100 మంది ఉంటారు నాకు తెలిసి ఆ రోజు భజనలో, మీకు మనవడు పుట్టబోతున్నా అని చెప్పాడు బాబా వారు.
కానీ ఒకవేళ అది అమ్మాయికైతే ఆమె చెప్పింది ఈయన నమ్మాడు అనుకుంటారని చెప్పి నా మనసులో కొంచెం ఒక 10% బాధ ఉండేది. బట్ భగవంతుడు చక్కటి మెడికల్ ద్వారా మాకు బాబుని ప్రసాదించాడు. ఇప్పుడు ఆ బాబు పుట్టిన టైము అనుకోకుండా ఆపరేషన్ చేసినా పెయిన్ స్టార్ట్ అయినా తీరా చూస్తే మళ్ళీ యశ్వంత్ మీదనే వచ్చింది ఆ పేరు. కాబట్టి ఇంకా బారసాల కాలేదు, పెట్టాక మనం ఒకసారి షేర్ చేసుకుంటాం. ఇలాంటి అద్భుతమైన మెడికల్ని బాబా వారు మాకు ప్రసాదించారు. మీ అందరి ముందు బాబాకి మళ్ళొకసారి శతకోటి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క షిరిడి సాయి భజన మండలి 27వ వార్షికోత్సవంలో డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో 1,00,000 హనుమాన్ చాలీసాలో పాల్గొని ముఖ్య పాత్ర పోషించే భూమికను మన భజన మండలి బాబా వారు ప్రసాదించారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒకే ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. వెంకన్న గారితో పాటు ఒక 10 మంది 12 మంది శ్రీరామ్ హనుమంతరావు గారు, రూప, శబరి, శ్రీధర్ బాబు అందరూ వెళ్ళాం. సిఇఓ గారి రూమ్ తెలుసా పోదంపాలి వెంకన్న గారు తీసుకొని సిఇఓ రూమ్ దగ్గర వెళ్ళాం. షిరిడిలో సిఇఓ గారు అంటే ఆయన ఐఏఎస్ క్యాడర్. పోగానే సరే వెంకన్న గారు హిందీ వచ్చు కదా మాట్లాడారు. నాకు కొంచెం ఆరాటం ఎక్కువ. సార్ కాగడ హారతిలో విఐపిలో అంటే ఫ్రంట్ నిలబడేటట్టుగా మాకు ఏమైనా అవకాశం ఉందా సార్ అని అన్నాం. మేము పోయేటప్పుడు మా ఎమ్మటి శబరి వచ్చాడు. మీ అందరికీ తెలుసు శబరి ప్రతిసారి వ్యంగ్యంగా వెటకారంగా మీరు ఒక పిచ్చోళ్ళు ఆయన పిచ్చోడు, మినిస్టర్లు సీఎంలు పిఎంలు వచ్చి ముందు నిలబడే టైంలో మీకు అవకాశం వస్తుందని చెప్పి అక్కడ వెటకారంగానే మాట్లాడుకున్నాం. సరదాగా మేమందరూ కూడా వెళ్ళిపోయాం. ఆయన ఫోన్ చేస్తున్నాడు, వెంకన్న గారి టికెట్స్ వాట్సాప్ పెట్టాడు. ఏమీ లేదు. తెల్లారిపోతున్న కాగడ హారతికి 3:30 4 అందరం లోపలికి పోతున్నాం. సార్ అన్నాం. లాస్ట్కి వెంకన్న గారు ఇచ్చి కాబట్టి ఇంకా నువ్వు ఆశపడుతున్నావా నాగేశ్వరరావు అన్నాడు. అంటే లేదు సార్ బాబా ఏమైనా మెరుగ్గా చేయొచ్చేమో అన్నాను. నాకు బాగా గుర్తు, మిగిలిన గుర్తుందో లేదు నాకు కానీ. లోపలికి వెళ్ళాం. గ్యాలరీకి వెళ్ళాక వాళ్ళు హిందీలో మరాఠీలో టకా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. వీడు శబరి గారు వీడు పిల్లి అంటే మా అల్లుడేవాడు వెంకటేశ్వరరావు గారు అని వీడు వ్యంగ్యంగా మాట్లాడాడు. వాడు మాట్లాడటం అయిపోమని వి వెంకటేశ్వరరావు ఖమ్మం అన్నాడు. వెంటనే బయటకు వచ్చేసాం. వచ్చాక నేను శ్రీధర్ గారు మేము ఉన్నాం కదా, ఇద్దరు సింగిల్స్ వెళ్ళాము. సార్ మనం ముందెళ్ళి బాబు ముందు ఇవ్వడానికి ట్రై చేద్దాం సార్, మీ ఎంత పోతుందో వాడు చేపట్టి కూర్చున్నానికి. లాస్ట్కి ఆ విఐపి క్యాడర్లో అందరిని పంపించాక లాస్ట్ పంపించింది ఎవరినంటే మా వెంకటేశ్వరరావు గారి టీం మమ్మల్ని. ఏంటి కొంచెం ముందు పోయినా కొంచెం ముందుకు వచ్చింది అనుకున్నాం. కానీ షిరిడీలో జరిగే మ్యాటర్ ఏంటంటే లోపలికి పోగానే ఫస్ట్ వెనక నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తారు. ఇది బాబా విగ్రహం అనుకుంటే లాస్ట్ మీకు పోయిన 8 మంది ఏ విధంగా అయితే మేము సిఇఓని అడిగామో బాబా విగ్రహం చుట్టూ 8 మంది ఉన్నాం. ఏడ్ చేశాం. ఒక పిఎం పోయినా సరే అక్కడే నిలబడి చూడాలి. ఆ రోజు అభిషేకం నిజరూప దర్శనం అన్ని చూసి ప్రత్యేక రూమ్ లో తీసుకెళ్లి అక్కడ వెన్న తీర్థం అన్ని లడ్డు ప్రసాదం కోవ ప్రసాదం అన్ని ఇస్తే మా జీవితంలో మరి మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి ఏంటంటే కాగడ హారతి ఆ రోజు ఫస్ట్ దర్శనం ఫస్ట్ బాబా ఎదురు వచ్చింది మనకు అమ్మవాడు మాత్రమే. అంత అద్భుతమైన మనకి అనుభూతిని బాబావాడు ప్రసాదించారు. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి డాక్టర్ సాయి ప్రసన్న గారు, దినేష్ రెడ్డి గారు సాధారణంగా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని మీ అందరికీ నేను పరిచయం చేస్తా. నిజంగా డాక్టర్ గారు ఎంత రిసీవ్ చేసుకున్నారంటే అంకుర హాస్పిటల్లో ఉంటారు వారు. అంత అద్భుతమైన ఒక ఎన్నో సంవత్సరాల అనుబంధం మనకి బాబా వారు ఏర్పరిచినట్టుగా వారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ రోజు మన ఫంక్షన్కి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దినేష్ రెడ్డి గారు, సాయి ప్రసన్న గారు ఇద్దరు కూడా వచ్చి సాయినాథ్ ఆశీస్సు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేములపల్లి వెంకటేశ్వరరావు గారు, నరసింహరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం
చాలా థ్యాంక్ యూ. మన ఓపీకి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, కానీ మన మనసుకి చాలా డాక్టర్ మనసులు కూడా చాలా దగ్గర అవే కొంతమంది పేషెంట్లో నాగేశ్వరరావు గారి కోడలు సాహితీ ఒకళ్ళు నా పేరులో సాయి ఉందని చెప్పి వచ్చారు. ఏమో తెలీదు, ఆ సాయి రూపంలో మీ అందరినీ కలవాలని చెప్పి మనకి అనుబంధం ఏర్పడినట్టు నాకు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా సాయిని చాలా నమ్ముతారు. ఏదన్నా ఇబ్బంది ఉన్నా బాబా నువ్వే మా దిక్కు అనుకుంటారు. అట్లాగే నాకు మా చెల్లికి ఇద్దరు పేరులో కూడా సాయిని కలిపి పెట్టారు. ఇవాళ మీ అందరినీ కలిసినందుకు దేవుడు నాకు కృపతో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి థ్యాంక్ యూ. సాయి భజన గ్రూప్ మెంబర్ వారు భగవద్గీతలోని 700 శ్లోకాలను కూడా ఒక చిన్న పిల్లగాడు ఎక్కడైతే బట్టి పడతాడో అలా ఒక కఠోరమైన తపస్సు చేసి వారు అవలీలగా కంఠస్థం చేసి గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో చక్కగా ఆ యొక్క శ్లోకాలు ఆలపించి గోల్డ్ మెడల్తో వచ్చి మన ముందు నిలబడ్డారు. వారికి మళ్ళొకసారి సాయినాథ్ ఆశీర్వాదాలు కోరుతున్నాం. ఈ రోజు ఆహ్వానంగా గెస్ట్ గా వచ్చారు, వారిని కూడా ప్రత్యేకంగా వచ్చిన ఒక నిమిషం. ఈ భజన మండలి ఈ రోజు ఇట్లా కలవటం, మా మిసెస్ కి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు రావటం, మేము కూడా ఆ రోజు మైసూరు వెళ్ళటం నాకు చాలా ఎంతో ఆనందంగా అనిపించింది. ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత మనకి ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చదివి ఉండాలి. అది చూడకుండా చూసా అనేది కాదు, అక్కడ చెప్పిన దాంట్లో ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ భగవద్గీత బుక్ ఉండాలి. నేను పోయిన కాడ నేను అనుకున్నది అక్కడ చూడగానే నాకు అనిపించింది, ఇది ప్రతి ఇంట్లో మనం ఒక్కళ్ళకి మనం ఏర్పాటు చేయాలి. ఆ బుక్స్ అనేది, ఆ భగవద్గీత అనేది అది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి అనేది నా కోరిక. ఇలా మా మిసెస్ కి ఇలా ఎందుకు వచ్చిందో ఏం చేసిందో తెలియదు, ఎక్కడ ఎవరి ద్వారానో ఆ భగవద్గీత తీసింది. ఆ 18 అధ్యాయాలు చదవటం, చూడకుండా చదవటం అంటే ఆషామాష కాదని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ 18 అధ్యాయాలు చదవటం ఎన్నో నెలల నుంచి, ఒక 6-7 నెలల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ చూడకుండా చదవటం, ఆ గోల్డ్ మెడల్ రావటం, ఆ మైసూరు రావటం, ఆ మైసూరు కూడా మాకు ఛాన్స్ రావటం, దేవుడు పైకి మాకు కూడా అందరికి ఇంతకుముందు పేరెంట్స్కి లేదు, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇచ్చి ఆ గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ కూడా పైకి తీసుకొని రావడం వల్ల నాకు కూడా ఆ భగవద్గీత చూసిన తర్వాత, అక్కడ అందరినీ చూసిన తర్వాత కొన్ని వేల మందిలో ఒక 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఆ భగవద్గీతలో. 5 సంవత్సరాల బాబు కూడా చూడకుండా 5 సంవత్సరాల పాప చూడకుండా చదివింది. అంటే కళ్ళు మూసుకొని చదవాలి ఆ భగవద్గీత, అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా బాబా చెప్తుంటే ఆ సక్సెస్ దాంట్లో పరిమితం అయిపోయాం. మేమైతే చూసిన ఉదయం 8:30 స్టార్ట్ అయితే 12:30 దాకా 18 అధ్యాయాలు చూడకుండా చదవాలి. అది ఉదయం కూడా అక్కడ అయిపోయింది. ఆ తర్వాత గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా అక్కడ అంతా చాలా అసలు కూల్ వాతావరణం. ఒక 27 ఎకరాలు ఉంటుంది. ఆ 27 ఎకరాల్లో దేవుడిది హనుమాన్ కానివ్వండి, మిగతా వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఇలా ప్రతిదీ చాలా అసలు ఆ మైసూరులో ఆ చూడడానికే మనకి సరిపోదు. కాబట్టి మన అందరం కూడా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత బుక్ చూడాలని, తీసుకోవాలని మేము కూడా కొన్ని బుక్స్ తెచ్చాము. ఎవరికి తీసుకొని కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత బుక్ ఉండాలి, ఒక పేజీ అయినా చదవాలి, రోజుకు ఒక పేజీ అయినా చదవాలనేది ఆ భగవాన్ చెప్పిన మాట. అదే మాట మీతో చెప్తున్నాను. మేము కూడా ఒక పేజీ అనేది కంపల్సరీ ప్రతిరోజు ఎవరో ఒకరు భగవద్గీత చదవాలి, ప్రతి ఇంట్లో దాని అర్థం తెలుసుకోవాలి అనేది మా తపన. థ్యాంక్ యూ. నాకు మా మెసేజ్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అమ్మా కష్టం చదవడమే కాదు, చదివి నేర్చుకొని చూడకుండా చెప్పగలిగిందంటే ఒక్కసారి మీరు క్లాస్ కొట్టాలి. రెండవది
ఈ మధ్య భగవద్గీత క్లాసులో ఆన్లైన్లో చెప్తూనే ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేయించండి. రెండవది, భగవద్గీత శ్లోకాలని అర్థవంతంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా శ్లోకం చదవడం కాదు, దాన్ని అర్థవంతంగా నేర్చుకొని నిత్య జీవితంలో అప్రయత్నంగా ప్రయత్నిస్తే చాలు. అదే భాగ్యం, అదే పుణ్యకార్యం అన్నమాట. ఇలానే నీరుకు వచ్చినట్టుగానే మా అన్నయ్య గారి కోడలు కూడా నందిగా అవడమే ఇలానే వచ్చిందనమాట. అందుకని నేను చెప్పాల్సిన అవసరం వచ్చిందనమాట. ఆ క్యాటరింగ్ దగ్గర టెన్షన్ లేకుండా నేనున్నాను, మీరు ఎలా ఏమిటలా చేస్తారని మనకి చక్కని సహకరించినటువంటి పూర్ణ వారికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాటిని సన్మానించవలసిందిగా వేములపల్లి వెంకటేశ్వర వచ్చినాం. రండి నలుగురు చక్కగా మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి, మీకు సాయనాన్ని ఆశీస్సులు కూడా అలాగే ఉండాలి కోరుకుంటూ పూర్ణ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మరొకసారి పైన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గన్నవరపు అఖిల్ సాహితీ 10,000 రూపాయలు సమర్పించారు. మరి అవును సార్, తిరుమల కృష్ణశేఖర్ మాధవి సుందరరావు మన యొక్క గాంధీ చౌక్ బాబా టెంపుల్ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వర గారిని కూడా సన్మానించవలసిందిగా లగడపట్టారావు గారిని సుధాకర్ గారు రావాలి సార్, ఒక 5 నిమిషాలు. వేముల సత్యావతి సీతారామరావు గారు తిరుమలకి సహకరిస్తున్నారు. వారు జీవించి ఉన్నంత కాలం కూడా బాబా ముందు కమిట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి
సువర్ణ గారు, వారిని సన్మానించవలసిందిగా లక్కపటి రామారావు గారిని, సుధాకర్ గారిని కూర్చున్నాం. అరపల్లి రెడ్డి గారు కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. డాక్టర్ నరేష్ గారు, వేలుపల్లి శ్రీనివాసరావు రెడ్డి పైకి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అడపల్లి రెడ్డి గారు, వీరు కూడా వర్గదాత శ్రీ సాయి మందిర సెక్రటరీ. వారు కూడా మనకి చక్కటి పిల్లలు సహకరించారు. వారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రమాలక్ష్మి గారు మన యొక్క భజన మండలి మెంబర్. వారు భజనలో ఉంటూనే చక్కటి ఆధ్యాత్మిక భావనలతోటి సౌందర్య లహరి పారాయణ కార్యక్రమాన్ని 108 ఏళ్లలో చక్కగా పారాయణ కార్యక్రమాన్ని గమనించి ఒక ఆన్లైన్ ద్వారా కూడా క్లాసులు తీసుకుంటున్నటువంటి రామాలక్ష్మి గారు మన భజన మండలి మెంబర్ కావడం చక్కగా మనందరూ కూడా ఆనందం. వారిని సాధనగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోరుతున్నాం. ఓకే, చల్లపల్లి నాగేశ్వరరావు గారు, చెన్నప్రసాద్ గారు, వారిని కూడా కలిపి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదే సంజయ్ రాయ్ గారు, దేవిశెట్టి మధు, స్వాతి గారు, అల్లా రవికుమార్ గారు, లక్ష్మి గారు. అమ్మా ఒక్కసారి పద్మ గారు రమ్మనమ్మా. వారన్నా దమ్మా. చంద్రపల్లి నాగేశ్వరరావు గారు, చెన్నప్రసాద్ గారు, లగడపల్లి రామారావు గారు ముగ్గురు ఇక్కడ కావాల్సిన కూర్చున్నాం. ఇస్తున్న అవకాశం. ఈరోజు తరఫున వారికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం, అది వీరవల్లి కనకారావు గారు, ఇందుమతి గారు. వీళ్ళు 50 సంవత్సరాల మ్యారేజ్ డే ఫిబ్రవరి 22వ తారీఖు జరుపుకోబోతున్నారు. ఆ సందర్భంగా చక్కటి సేవలు అందిస్తున్నారు మన భజన మండలికి. వాళ్ళు సహకరించారు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వారితో పాటు వారి యొక్క కుమార్తె, అల్లుడు కల్లూరి శ్రీనివాస్ గారు, సాహిత్య జస్మి గారు కూడా 5,116 రూపాయలు సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి సాయినాథ్ ఆశీస్సులను కోరుతున్నాం.
సాయిరామ్ సాయిరామ్ స్వరూపం. సాయి తేజస్వి మ్యారేజ్ అయినంత వరకు కూడా ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఎలా ఇచ్చిందో ఈసారి కూడా అలానే పంపించింది జంటగా. అతి త్వరలోనే వారి ఇంట పంట పండి ఇంకొక శాంతి పెరగాలని, రమణ గారికి చక్కటి మానవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయిరాన్ని కోరుకున్నాం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. అదే సాయిరామ్. రామ్. సాయిరామ్. సాయిరామ్. మీరా ఫ్యాన్ కొట్టు. కాలంలో డిసెంబర్ 26, 27 గొప్పగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజులు సాయి భక్తులందరూ హాజరు కావాలని వారు కోరారు. నవంబర్ అందరి మన గ్రామంలో ఉన్న అందరి సాయి ఆశ్రమంలో ఉన్న అందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ రామారావు. మనవరాలు సిరి అని మనపై హనుమాన్ చాలీసా చేసిన గుర్తుందో లేదో, ఆ రోజున మన కార్యక్రమాలు జరగగానే ఒకే ఒక్క నిమిషంలో పైకి పోయి 11,000 రూపాయలు మనకి ఇచ్చారు బైరమణికి. వారికి వారి కుటుంబానికి సాయిరాజుని ఆశీస్సులను కోరుకుంటూ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. వారణాసి శాసకరావు గారిని సన్మానించవలసిందిగా నగరపతి రామారావు గారిని మిగిలిన పెద్దలు కూర్చున్నాం. కార్యక్రమాలు ఆచరణ నిర్వహించుకుంటూ వారికి ఆ బాబా శిష్యులు ఉండాలని కోరుకుంటూ, అలాగే హనుమాన్ చాలీసా 3 లక్షల కంటే దగ్గర 5 లక్షల వరకు హనుమాన్ చాలీసా ముఖ్య భూమిక వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. వారి కుటుంబానికి బాబా శిష్యులు కోరుకుంటూ, అలాగే చిన్న మాట అంటే షిరిడి సంస్థల వారు మనం ఆల్ ఇండియా లెవెల్లో అన్ని మందిరాల పూజారులని ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 1 మన ఆశ్రమ పూజ వెళ్ళవలసింది, కానీ మిస్ అయిపోయింది. ఆ పాత్రలో నేను వెళ్ళాను. ఈ 6 రోజులు చక్కగా ఉదయం పూట క్లాసెస్, సాయంత్రం పూట ఏదైనా ఒక హారతి, 4 రోజులు ఆలోచనలు చూపించారు. దగ్గర నుండి బాబా దగ్గర నుండి చూపించారు. ఏ హారతి ఏ సమయంలో అన్ని చూపించారు. అలాగే మన
దత్త జయంతి రోజు అక్కడే ఉండడం జరిగింది. గురువారం జరిగింది. అందులో విశేషంగా రథయాత్ర కూడా చేశారు చక్కగా. ఈ కార్యక్రమాన్ని మిగతా దేవాలయం కూడా షేర్ చేయమన్నారు. అందరు దేవాలయానికి షేర్ చేస్తున్నారు. అందరూ దేవాలయ పూజలు వెళ్ళవచ్చు. సాయిరామ్ మీరా సాయిరామ్ రాజలక్ష్మి థ్యాంక్ యూ సార్. అల్లీపురం సాయినాథ్ని ఆశీస్సులు భద్రమండలికి అందించినందుకు వేములపల్లి రాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసే అవకాశం. రామతి సృష్టి రామదర్ శరత్ ఓల్డ్ శాలువ వచ్చింది కదా బంగారం. అదేవిధంగా హరీష్ సాయిరామ్ హరీష్ కూడా చాలా చక్కటి సహకారం అందించి ఏ ప్రోగ్రామ్ అయినా సరే నేనున్నానంటూ వస్తాడు. వారికి మళ్ళీ ఒకసారి సాయినాథ్ ఆశీస్సులను కోరుతున్నాం. నెక్స్ట్ జబర్దస్త్ టీవీ మన యొక్క మాధవైన శ్రీనివాస రాసులో కూర్చున్నాం. రికార్డ్ వస్తలేదా? సాయిరామ్ మాధవైన శ్రీనివాసు చాలా చిరకాల మిత్రుడు. మణికంఠ లైటింగ్ అండ్ డెకరేషన్ అండ్ సౌండ్ సిస్టమ్ చక్కని సహకారం అందించారు మన భజన మండలికి. స్వామి దీక్షలో ఉన్నా సరే మనకి అనుకున్నట్టుగా మంచి సహకారం అందించినందుకు సాయికి ఇంకా మంచి భవిష్యత్తు కోరుకుంటూ సాయిరామ్ 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 అన్నాడు. ఆమె సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అరే బొట్టే ఇట్లా చూడరా రే. హలో ఒక 10 నిమిషాలు సన్మానాలు సాయిరామ్ ప్రభాకర్ రావు గారు మన చక్రవర్తి గారు వాళ్ళ బాబు వారు కూడా శివపిల్లకి మన భజనలకి మన భజనలో మనతో పాటు నడుస్తున్నారు. వారిని కూడా సాధారణంగా